వైద్య రంగంలో అద్భుతం. ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ మరియు జిఎస్ఎల్ ఆసుపత్రులు దేశంలోనే తొలిసారిగా టెలి రోబోటిక్ సర్జరీ నిర్వహించి చరిత్ర సృష్టించాయి. వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ రోబోటిక్ సాంకేతికతతో వైద్య నిపుణులు అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయడం ఇప్పుడు సాధ్యమైంది. నెల్లూరు మరియు రాజమహేంద్రవరం ఆసుపత్రుల మధ్య ఈ సరికొత్త ప్రయోగం జరిగింది. నెల్లూరులోని రోగికి రాజమహేంద్రవరం డాక్టర్లు, అలాగే రాజమహేంద్రవరంలోని రోగికి నెల్లూరు డాక్టర్లు దూరం నుంచే రోబోటిక్ పరికరాల ద్వారా సర్జరీలు చేశారు. ఇలా 2 రోజుల్లోనే 4 విజయవంతమైన సర్జరీలు నిర్వహించడం విశేషం. ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చు అని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర గారు మాట్లాడుతూ, ఈ సాంకేతికతతో పేషెంట్ ఎక్కడున్నా నిపుణులైన వైద్యులు ప్రాణాలు కాపాడవచ్చు అని పేర్కొన్నారు. రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ we conducted surgery in GSL for a patient from Narayana Medical College by using the robo. Similarly, మనకి GSL వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను మెడికల్ టూరిజం హబ్గా భవిష్యత్తులో రోబో వ్యాలీగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. యూజువల్గా ఏంటంటే ఈ రోబో సర్జరీ అనేది ఒకే హాస్పిటల్లో చేస్తారు, కానీ ఈ టెలి రోబో సర్జరీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేస్తారు, అంటే ఏ నుంచి బి చేస్తారు. బట్ ఈ టైంలో మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ గురించి చెప్తున్నామంటే, ఈ నాట్ ఓన్లీ ఏ నుంచి బి కాకుండా బి నుంచి ఏ అన్నది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది.